అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మరో కొత్త రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు రెసిపీ వచ్చేసి సమోసాలండి. మామూలుగా అయితే మన సమోసాలు మైదా పిండితో అయితే చేస్తాం కదా. ఈరోజు గోధుమ పిండితో అయితే సమోసాలు ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. సో గోధుమ పిండి అనేది చాలా హెల్తీ అండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. అలాగే మన స్టఫ్ కింద కూడా క్యారెట్ లాంటివి యూస్ చేస్తే చాలా హెల్తీ అండి. సో ముందుగా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్ కూడా. తప్పకుండా ఇంట్లో ట్రై చేయొచ్చు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక 2 కప్పులు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. నేను తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. అయితే అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. సరిపడా సాల్ట్ వేసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకుంటూ చక్కగా గోధుమ పిండిని అయితే మిక్స్ చేసేసుకోండి మెత్తగా. ఫైనల్గా గోధుమ పిండిని మిక్స్ చేసిన తర్వాత అందులో కొంచెం నూనె యాడ్ చేసుకొని చక్కగా కలిపి ఒక ముద్ద కింద చుట్టి పక్కన పెట్టుకోండి. ఇట్లా నూనె వేసి చుట్టడం వల్ల గోధుమ పిండి అనేది ఇంకా మెత్తగా అవుతుంది. అలాగే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి. జీలకర్ర వేయడం కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వేయడం వల్ల. సో ఇప్పుడు మనం సమోసా లోపల స్టఫ్ కోసం ఉల్లిపాయ అలాగే క్యారెట్ని అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుందాము. అలాగే మన లోపల స్టఫ్ కోసం ఓన్లీ క్యారెట్ మాత్రమే కాదు, కావాలంటే బీట్రూట్ అలాగే క్యాబేజ్ కూడా యాడ్ చేసుకొని చక్కగా సమోసాలో స్టఫ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మామూలుగా మనం వండి పెడితే కనుక క్యారెట్ బీట్రూట్ లాంటివి అస్సలు ముట్టుకోరు కదా. సో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కూడా. ఫైనల్గా కటింగ్ అయితే అయిపోయిందండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిని ఒక పక్కన అయితే పెట్టేసుకోండి. ఇంకో పక్క స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకొని చక్కగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే క్యారెట్ ముక్కల్ని వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. చక్కగా డీప్ ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతాయి. సో అందులోకి ఇప్పుడు ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేసేసుకోండి. మళ్ళీ అందులోకి మనకు రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. అలాగే పైన మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వండి. అలాగే మధ్య మధ్యలో కొంచెం ఫ్రై చేసినప్పుడు కలుపుతూ ఉండండి, ముక్కలు మాడిపోకుండా ఉంటాయి అలా మిక్స్ చేయడం వల్ల. ఫైనల్గా మనకి స్టఫింగ్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుంది అనే టైంకి అందులోకి కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేయండి. అలాగే నేను ఇంట్లో కొంచెం చాట్ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేశాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం అయితే కలిపి చక్కగా ఫ్రై చేయండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయండి. మళ్ళీ చక్కగా ఉప్పు కారం అనేది ఆ స్టఫ్కి బాగా పడుతుంది. ఫైనల్గా మనకు స్టఫ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కగా అయితే పెట్టేసుకోండి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండి అయితే చక్కగా నానిందండి, చాలా మెత్తగా ఉంది. చపాతీలు కూడా చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే మీకు సరిపడంత సైజులో అయితే చపాతీలను అయితే చుట్టుకోండి.
అలాగే ఒక కప్లోకి ఒక 2 స్పూన్ల గోధుమ పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసి చక్కగా పేస్ట్ లాగా మిక్స్ చేయండి. ఎందుకంటే మనం సమోసాలు చేస్తున్నప్పుడు అవి విడిపోకుండా ఉండడానికి, అంటించడానికి ఈ పేస్ట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇలా పేస్ట్ అయితే కలిపేసుకొని ఒక పక్కగా అయితే పెట్టేసుకోండి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీ ఉండలు ఉన్నాయి కదా, నేను చూపించిన విధంగా చక్కగా చపాతీలు అనేవి మీకు వీలైనంత పలచగా పెద్దగా అయితే చేసుకోండి. వీలైనంత పలచగా చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మనకి క్రిస్పీనెస్ అనేది సమోసాలకు బాగుంటుంది. దలసరిగా ఉండకూడదండి, మందంగా అస్సలు ఉండకూడదు. చాలా పలచగా అయితే చపాతీలను అయితే చేసుకోండి. అలాగే ఒక షేప్లో స్క్వేర్ షేప్లో వచ్చేలాగా అయితేనే చేసుకోండి. అటు ఇటు వంకర టింకర రాకుండా స్క్వేర్ షేప్లో వచ్చేలాగా అయితే నేను చూపించిన విధంగా అయితే చేసేసుకోండి. చూసారు కదా, నేనైతే తక్కువ పిండి కలపడం వల్ల చిన్న చిన్న ఉండలు చేయడం వల్ల నాకు కొంచెం చిన్న సైజులోనే వచ్చింది. మీకు కావాలంటే ఇంకొంచెం పెద్దగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నాకైతే కేవలం 2 పీసెస్ మాత్రమే వస్తున్నాయి. నేను చిన్న చపాతీలు చేసిన వలన కొంచెం పెద్ద సైజులో చపాతీలు చేసుకుంటే కనుక మీకు దగ్గర దగ్గర 4 పీసెస్ 3 పీసెస్ లాగా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే 2 పీసెస్లా కట్ చేసుకొని సమోసాను అయితే ఇలా చుట్టండి. చుట్టిన తర్వాత మధ్యలో అయితే స్టఫ్ అయితే పెట్టేసుకోండి. కంప్లీట్గా లోపల వరకు కూడా చక్కగా స్టఫ్ పెట్టేసుకోండి. అలాగే మనం సమోసా షేప్ చుడుతున్నప్పుడు చపాతీ పిండి అనేది జాగ్రత్త అండి, అది చినిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చాలా నెమ్మదిగా చపాతీతోటి ఆ షేప్ అనేది జాగ్రత్తగా తీసుకురావాలి. చూసారు కదా, నేను ఎంత ట్రై చేస్తున్నా కుదరట్లేదన్నమాట. చాలా కష్టంగా ఉంటుంది. ఇట్లాగా సమోసాలు చేయడంలో ఇది ఫస్ట్ ప్రాసెస్ అండి. ఇది ఒక ప్రాసెస్. నేను సెకండ్ మెథడ్ మళ్ళీ చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఫస్ట్ ప్రాసెస్ అయితే ఇది ఇలా చేసేసుకోవాలి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇది ఫస్ట్ ప్రాసెస్, ఎలా చేసుకోవాలో సమోసాలు చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే సెకండ్ మెథడ్ కూడా చూపిస్తాను మీకు. చూసారు కదా, నేను ముందుగా కలిపి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో గోధుమ పిండి పేస్ట్ అయితే మనకి ఇలా ఉపయోగపడుతుంది. సమోసాల్లో ఎక్కడ చినిగినా సరే చక్కగా పేస్ట్ అంటించేస్తే కవర్ అయిపోతుంది అనమాట. ఏ స్టఫ్ ఎక్కడైనా బయటకు వచ్చినా చినిగినా చేసినా సరే ఆ పేస్ట్ అనేది అట్లా పెట్టేసేయండి. చక్కగా ఏ స్టఫ్ అనేది అసలు బయటకు రాకుండా సమోసా చినగకుండా చాలా నీట్గా వచ్చేసింది. చూసారు కదా, నేను చూపించిన విధంగా అయితే సమోసాని ఫస్ట్ ప్రాసెస్లో ఇలా కంప్లీట్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ మెథడ్లో చపాతీలు అయితే అలా చేసేసుకోవాలి. లేదండి మాకు ఆ మెథడ్ కష్టంగా ఉంది, చపాతీలు అనేవి ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఆ షేప్లో చినిగిపోతున్నాయి అని అనుకుంటే కనుక ఇప్పుడు నేను మీకు సెకండ్ మెథడ్ చూపిస్తాను. ఫస్ట్ అయితే చపాతీలని ఇలా రెడీ చేసేసుకోండి. స్క్వేర్ షేప్లో చక్కగా వీలైనంత పలుచగా రెడీ చేసేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందు మీద ఎటువంటి ఆయిల్ కూడా వేయకుండా ఓన్లీ చపాతీ మాత్రమే అటు ఇటు ఒక 5 సెకండ్స్ మాత్రమే కాల్చండి. ఎక్కువ వద్దు, జస్ట్ రొటేట్ చేయండి సరిపోతుంది. అటు నుంచి ఇటు నుంచి అటు జస్ట్ రొటేట్ చేయండి. అలాగే చపాతీలన్నీ కూడా అట్లా కాల్చేసుకోండి పెనం మీద. ముందుగానే చెప్తున్నాను, అస్సలు ఎక్కువసేపు రోస్ట్ చేయొద్దు, అలాగే ఆయిల్ కూడా యూజ్ చేయొద్దు. జస్ట్ ఇటు అటు తిప్పి తీసేసేయండి సరిపోతుంది. అలాగే కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వకూడదండి. చూసారు కదా, ఇలాగైతే కాల్చుకుంటే అటు ఇటు కూడా చూసారు కదా, కలర్ అయితే అస్సలు చేంజ్ అవ్వలేదు. ఎక్కువగా కాల్చలేదు, నేను జస్ట్ అటు ఇటు రొటేట్ చేశాను అంతే. అలా కాల్చుకున్న తర్వాత ముందులాగానే 2 పీసెస్ లాగా అయితే చేసుకోండి. కాకపోతే ఇప్పుడు మీకు ఫోల్డింగ్ అనేది ఈజీ అవుతుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. సమోసాలు అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట మనకు చేసుకోవడానికి. ముందు ఏంటంటే ఎక్కడ సమోసా అనేది చిరిగిపోతుందో షేప్ చేస్తున్నప్పుడు అని డౌట్ ఉంటుంది మనకి. ఇప్పుడు డౌట్ ఏం అక్కర్లేదు, చక్కగా నీట్గా ఫాస్ట్
ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, అస్సలు చినగదు, నీట్గా షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సెకండ్ మెథడ్ అనేది చాలా ఈజీ, మీకు చక్కగా షేప్ కూడా బాగుంటుంది, అట్లాగే చపాతీ కూడా అస్సలు చిరగదు. అదే ఫస్ట్ మెథడ్లో అయితే మీకు పిండిలా ఉంటుంది కాబట్టి మీరు ఫోల్డ్ చేసినప్పుడు చిరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇలా అయితే స్టఫింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి, చాలా ఫాస్ట్గా చేసేయచ్చు సమోసాలు అనేవి. సో మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్లో సమోసాలు అయితే చేసేసుకోండి. నాకైతే సెకండ్ మెథడే చాలా ఈజీగా అనిపించింది అండ్ ఫాస్ట్గా అయిపోయినాయి అనమాట. ఫస్ట్ దానికి తీసుకున్నంత టైం అయితే అస్సలు పట్టదు. ఫస్ట్ అయితే ఒక 2 సమోసాలు చేసే టైంలో మనకి దగ్గర 10 సమోసాలు చేసేసుకోవచ్చండి. ఈ మెథడ్లో అయితే ఫోల్డింగ్ అనేది ఈజీగా అయిపోతుంది, అలాగే అన్నీ కూడా ఈక్వల్ షేప్లో ఉండేలాగా తప్పకుండా చూసుకోండి. సో నేను చూపించిన విధంగా అయితే అన్నీ రెడీ చేసేసుకోండి. ఫైనల్లీ సమోసాలు అనేవి రెడీ అయిపోయినాయి అండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో. తర్వాత మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని చక్కగా ఆయిల్ వేసుకొని వాటిని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి. సో నూనె చక్కగా కాగనివ్వండి స్టవ్ మీద. నూనె కాగిన తర్వాత ఒకటిగా సరిపడిన సమోసాలు అయితే యాడ్ చేసేసుకొని చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కూడా ఫ్రై చేసేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల బాగా మాడిపోతాయి. చూసారు కదా, ఈ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను చూపించిన విధంగా ఈ కలర్లో సమోసాలన్నిటిని కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోండి. అలాగే మన క్రిస్పీనెస్ అనేది కూడా ఎక్కువసేపు నిల్వ ఉంటుందండి. మైదా పిండిలాగా సాగవన్నమాట సమోసాలు, క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట ఇలా గోధుమ పిండితో చేయడం వల్ల. అలాగే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ గోధుమ పిండి వల్ల. ఫైనల్గా సమోసాలు అనేవి రెడీ అయిపోయినాయండి. సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా ఎంత చక్కగా గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసినాయో, అలాగే చాలా క్రిస్పీగా ఉన్నాయండి. మీకు చూస్తే అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయనేది. మనం మైదా పిండితో చేసినవి అంత క్రిస్పీగా రావు, చాలా అన్హెల్దీ కూడా. ఇదైతే చాలా హెల్దీ కూడా గోధుమ పిండి అనేది. తప్పకుండా మీ ఇంట్లో కిడ్స్ కోసం కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒక్కసారి, చాలా బాగుంటుంది. అందులోకి ఏదైనా సాస్ లాంటిది, టొమాటో సాస్ లాంటిది వేసుకొని తింటే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే నేను 4 పచ్చిమిర్చిలు కూడా నూనెలో ఫ్రై చేసి అయితే వేసాను, చాలా బాగుంది. సో ఇదేనండి ఈరోజు వీడియో. మరో కొత్త రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.